నమస్తే రస్తా టీవీ. మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో పీచు మిఠాయి అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతున్న ఒక గొప్ప సింగర్. అవి చిప్పలు కడుక్కుంటూ నేను ఆ పాటలు వింటుండేవా. తాగరా శ్రీరామ నామామృతం, ఈ యొక్క తల్లిదండ్రుల మీద ఏదైనా పాట పాడగలుగుతారా? మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను. మరి మాకు ఈ వైకల్యం ఎట్లా వచ్చిందనేది మాకు అయోమయమే. అలాగుంటుంది లైఫ్. డీజేలు పెట్టి ఐ వాంట్ దిస్ టైమ్ ఇమిడియట్లీ కమ్ ప్రేమ పాటలు పాత సినిమాలలో. ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. అంటే మీరు చదివింది 3వ తరగతి కదా, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. నమస్తే రస్తా టీవీ. మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో పీచు మిఠాయి అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతున్న ఒక గొప్ప సింగర్. ఆయన పాటలు వింటుంటే ఎంతో మధురంగా ఉంటాయి. ఆయన పాటలు, భక్తి గీతాలు, జానపద గీతాలు, ఇలా ఎన్నెన్నో, 1 కాదు 2 కాదు సినిమా పాటలతో సహా అచ్చము మన పాత సినిమాలలో సింగర్స్ పాడినట్టుగా నిజంగా వాళ్ళు పాడుతున్నట్టుగానే వినిపించే ఒక గాయకుడిని మన రస్తా టీవీ ఈ ప్రజలకి పరిచయం చేయడానికి నాగార్జున సాగర్కి రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే పైలాన్ కాలనీలో ఆయన నివాసం, ఆయన ఎక్కడుంటుండో, వాళ్ళ ఇల్లు ఎక్కడనే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మన రస్తా టీవీ. మనం ప్రయత్నంలో భాగంగా వెతుక్కుంటూ అలా కాలనీకి అయితే రావడం జరిగింది. ఈ పెద్ద ఆయన అడుగుదాం, వాళ్ళ ఇల్లు ఎక్కడ, అసలు ఆయన జీవన విధానం ఏందనేది నేను అడిగి తెలుసుకుందాం. నమస్తేనే. ఇక్కడ పీచు మిఠాయి అమ్ముకుంటూ శ్రీనివాస్ గారు అని ఉంటారు. ఏంది ఆయన జీవన విధానం ఏంది, ఏం చేస్తాడు? ఏదో పాటలు పాడతాడు, హరికథ చెప్తాడు, అదే దాని మీద కొనసాగిస్తుంటాడు పాపం. అంతే. ఇట్లా ఎన్నేళ్ళ సంది చేస్తుండే ఆయన? చిన్నప్పుడు అయితే పైన ఆయన చేసి చిన్నప్పుడు సంది. ఆయన వ్యక్తి ఎలాంటోడు? మంచోడు పాపం, చాలా మంచోడు. సో ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. చాలా మంచోడు. చిన్నప్పటి నుంచి ఆయన జీవన విధానం అది. పీచు మిఠాయి అమ్ముకుంటూ ఆయన జీవన విధానాన్ని గడుపుతున్న వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు కాదు, చిన్నతనం నుంచి హరికథలు, సినిమా పాటలు, జానపద గేయాలు అన్నీ పాడిస్తూ ప్రజలని మెప్పిస్తూ ఆయన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. నిజంగా మనం చూస్తున్నట్టయితే మన ప్రయత్నంలో భాగంగా ఈ పైలాన్ కాలనీలో నాగార్జున సాగర్లో చూడండి ఎంత ఇరుకుగా ఉన్న ఈ ఇండ్ల మధ్యలో ఆయన నివాసం ఉంటున్నాడు. జయ జయ మహదేవా నన్ను కావగరావా దీన బాంధవ, జయ జయ మహదేవా. అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాగనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు. త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. మా పాప మపని పమ పని పమ పసని పమా పమ
శ్రీరామ మా పాప మపనీని పని సా సరి సని పమా పాని మపమ కోదండ రామ సీతారామ మపని సరి సారి సరి మరి సరి పమ ఆనంద రామ మా మారి మరి మరి సరి మా రామ జయ రామ సరి మా రామ సపమ రామ పావన నామ. నమస్తే రస్సా టీవీ. మనం చేసిన ప్రయత్నంలో భాగంగా నాగార్జున సాగర్కి అయితే రావడం జరిగింది. పైలాన్ కాలనీలో శ్రీనివాస్ గారిని కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు ప్రధానంగా మనం ఆయన విషయాలేంది, ఆయన జీవిత శైలి ఏంది తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది మన రస్సా టీవీ. కాబట్టి ఆయన పాటలు కావచ్చు, ఆయన ఇచ్చిన ఏ జానపదమైనా సరే, సినిమా పాటలైనా సరే, భక్తి గీతాలైనా సరే, అదేవిధంగా ఆయన కొన్ని ప్రోగ్రామ్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఆయన ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండు, అసలు ఆ పాటలు ఎంచుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం మిత్రులారా. నమస్తే శ్రీనివాస్ గారు. అసలు మీ ప్రస్తావం అంటే ఈ పీస్ మిఠాయి అమ్ముకుంటా కాకుండా మీరు పాటలు పాడాలనే ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది, అసలు మొదటగా మీరు ఆ పాటల్లోకి వెళ్ళాల్సిన ఆలోచన ఎప్పుడు వచ్చింది? ప్రథమంగా మా నాన్న కళాకారుడే. ఓకే. అయితే కళాకారుడు గొప్పవాడే, అనేది భగవంతుడు జీన్స్ తండ్రి వల్లనో అది భగవంతుడు గిఫ్టో, కానీ అది నాకు మా అన్నదమ్ముల్లో కనీసం 5 సింగర్లమే. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో నేను పీసు మిఠాయి బండి తీసుకొని గల్లీలో తిరుగుతున్న క్రమంలో ఓకే మీలోంటి కుర్రోళ్ళు అంకుల్ ఒక పాట పాడవా, నువ్వు సింగరు కదా, చాలా చోట ప్రైజెస్ తెచ్చుకున్నావు కదా, మన లోకల్ నువ్వు ఎప్పుడు పాడలేదు, ఒక పాట పాడమని అన్నారు ఒక 2-3 పిల్లలు. ఓకే. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈ ట్రెడిషన్కు సంబంధించిన సాంగ్స్ నాకు ఎక్కువ రావు బాబు. నాకు మీ నాన్నగారు ఎప్పుడు ఏం పాటలు పాడేది? మా నాన్నగారు డ్రామా కళాకారుడు. ఓకే. ఆయన కూడా ఆ జనరేషన్లోనూ హరికథలు అతను కూడా చెప్పేవాడు ఆ జనరేషన్లో. ఓకే. అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ ట్రెడిషన్లో మేము కొంచెం టెక్నికల్గా హరికథలు ఓకే మలుచుకున్నాం. ఓకే. అయితే ఇది మేము మా తండ్రి గారు ఎన్నడైనా మరి ఈ పద్యం నేర్చుకో, ఈ పాట నేర్చుకో, మరి ఈ మాటలు పరిపక్వత నేర్చుకో అని అన్నాడు. చేర తీసుకొని ఉన్నవాడైతే కాదు. ఓకే. అతను కొన్ని రికార్డుల ద్వారా కూడా నేను హరికథలు విని నేర్చుకున్నాను సార్. ఓకే. అప్పుడు గ్రామ్ఫోన్ రికార్డులు రేడియోలో బాగా విరివిగా ఉండేది. ఆ తరుణంలో నేను ఏ హరికథ వచ్చినా, జానపదం మన ఈ లలిత సంగీతం గాన విభావరిలు వచ్చినా మిస్ కాకుండా వింటుండేవాడిని. రేడియోలో వింటుండేవాడిని. వింటూ ఆ రకంగా ఒక మంచి సాంగు, కృష్ణా నీవెక్కడయా కనిపించరావయా మాముర వినవయా గోపీలోల రాధాలోలా అంటూ అప్పుడు లేడీస్ పాడేవారు చక్కగా రేడియోలో. వెంటనే అటువంటి మన మంచి మెలోడీ ఉన్నటువంటి ప్రతిదీ నేను సేకరించేవాడిని. ఓకే. అట్లా ఆ రకంగా నేను చిన్నప్పటి నుంచి ఓకే పసితనం నుంచి కూడా చక్కటి పాట వచ్చినా, ఎవరన్నా ఇద్దరు కలిసి మంచిగా సంభాషించుకుంటున్నా వాళ్ళ మధ్యలో దూరి వినడం నేను అవగాహన చేసుకున్నాను. నేను అంటే మీరు 5 అన్నదమ్ములు? 7 సార్. 7. మా పెద్దన్నయ్య కూడా నాతో పాటు హరికథ భాగవతారే. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 3వ తరగతి తెలుగు మీడియం. 3వ తరగతి తెలుగు మీడియం. ఎక్కడ మీ గ్రామం? ఇది పైలాన్ కాలనీ నాగార్జున సాగరేనా? అయితే నాగార్జున సాగర్ అనేది గత 60 సంవత్సరాల క్రితం నెలకొన్నది ఊరు. అంటే డ్యామ్ కట్టినందుకు అప్పట్లో డ్యామ్ కట్టడానికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ టాలెంట్ను బట్టి ఓకే మన మేస్త్రులుగా, కాంట్రాక్టర్లుగా, ఎందరో ఎంప్లాయీస్గా చక్కగా బాగా వర్క్ చేసిన వాళ్ళను పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు ఆ రోజుల్లో. అయితే ఆ ఉద్యోగాలు చేస్తూ డ్యామ్కు సంబంధించి, ఎలక్ట్రీషియన్కు సంబంధించి వర్క్ చేస్తూ ఇక్కడ స్థిరపడిపోయారు. ఓకే. ఏ టైపు, బి టైపు, సి టైపు, ఎండి టైప్ అంటూ ఒక స్థాయిని బట్టి ఇండ్లు నిర్మాణాలు చేశారు ఇక్కడ. ఓకే. ఏఈ గారికి, జేఈ గారికి, ఏఈ గారికి ఎలా ఉండాలి, డబుల్ బెడ్రూమ్స్, ఆ తర్వాత ఎవరికి ఉండాలి, గంపలు మోసే వాళ్ళకి ఎలా ఉండాలి. అంటే ఈ డ్యామ్ కట్టిన టైంలో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళని ఇల్లు నిర్మాణం చేసి గవర్నమెంట్ కట్టించారు సార్. ఓహో. అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది అది కట్టడానికి? డ్యామా
డ్యాము మినిమం ఒక 10 years బట్టిండొచ్చు. అయితే నేను పుట్టలేదు అప్పుడు, ఓకే ఓకే. డ్యామ్ నిర్మాణం సమయంలో పుట్టలేదు. సో అయితే అప్పుడు నాగార్జున సాగర్లో అంటే స్థాయిని బట్టి ఇల్లు కట్టేయడం జరిగింది. అవునండి. సో అయిపోయింది. మీ ఫ్యామిలీ 7 members అన్నారు, 7 అన్నారు కదా. సరే 7 మీ అన్నదమ్ములు. అంటే మీరు పాటలు 7 పాటలు పాడేదా? 4 మటుకు, 4 మటుకు ముగ్గురం. అయితే ఒక అతను చనిపోయాడు. అతను మీ స్థానికంగా ఇదే ఊరా? ఇక్కడ. కాకపోతే నదిలో మునిగిపోయింది మాది పూర్వం. నందికొండ అనే గ్రామం మీది. 5 గ్రామాలు మునిగినాయి. ఓకే. నందికొండ, నెడిగల్లు, రాయారం, గంగరాజపల్లి, ఇలాంటి 2-3 తండాలు, మొత్తం 7. అంటే ఈ డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు నీళ్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఊర్లే ఉన్నాయి, లోయలో ఊర్లు ఉండే. అయితే ఆ రోజుల్లో మాది 40 ఎకరాల పైచిలుకు పొలం, 40 ఎకరాలు పైచిలుగ్గా ఉండేది. మీరు వెళ్ళండి, ఊర్లు మునిగిపోతున్నాయి, డ్యామ్ ఇంకా తయారైపోయింది, ఇంకా వాటర్ శ్రీశైలం నుంచి వచ్చి డ్యామ్ నిండుద్ది, మీరు ఖాళీ చేసి అక్కడ మిర్యాలగూడెం పక్కన మీకు ప్లేసులు ఒక అడవి ఉంది, అడవి కొట్టుకోండి, బంజరు భూములు 10 ఎకరాలు 20 ఎకరాలు కొట్టుకోండి, ఏం పర్వాలేదు, పట్టా రాస్తామన్నారు. 50 ఎకరాలు ఉన్నాడు 100 ఎకరాలు కొట్టుకోండి, పట్టా చేస్తామన్నారు నెహ్రూ హయాంలో. మా తండ్రి ఉండి మేము పుట్టిన పుణ్యక్షేత్రం నుంచి మేము ఎక్కడికి పోవండి అన్నారు. అంటే మా నాన్నగారికి వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చారు. వాటర్ సప్లై అయితే అప్పుడు జీతం 30-40 ఉండే నెలకి, అంటే కేటగిరీని బట్టి. సో అంటే ఇది నందికొండ అండి మా ఊరు. నదిలో మునిగిపోయింది. ఇక్కడ మాకెవరు ఇవ్వలేదు సార్. ఇక మేము స్వతహాగా ఇందాక చూశారు కదా రాళ్ల గోడలు అవన్నీ, గంపలు మూసే వాళ్ళకి ఇచ్చిన లేబర్ ఇళ్ళు అవి. అది దాని పేరు లేబర్ కాలనీ. ఆ రోజులో ఒక రూమ్ ఏదో మట్టితో కట్టి దాని మీద రేకులు వేసి ఇచ్చారు. అవి కాలక్రమేణా అవి కొన్ని కూలిపోవడాలు, ఇళ్ళు ఖాళీ చేసి డ్యామ్ అయిపోయిన తర్వాత లేబర్ ఉండరు కదా, ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వర్షాలు పడి ఆ మట్టి గోడలు కాబట్టి కూలిపోయినాయి. ఆ కూలిపోయిన వాటినే మేము కొద్దో గొప్ప డబ్బులు పెట్టి కొనుక్కొని, అట్లా కొంతమంది పలుకుబడి ఉన్నోళ్ళు అవన్నీ ఆక్రమించి అమ్మకానికి పెట్టిన వాళ్ళు, అమ్మకానికి పెట్టినప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి కొనుక్కొని దాన్ని మెరుగుపరుచుకొని బతుకుతున్నాం. ఇక్కడ ఉపాధి లేదు. ఇక్కడ వ్యవసాయం కాదు, వ్యాపార సంస్థ కాదు, చివరకు నిరాధారం నిర్జన ప్రదేశంగా మారిపోబోతుంది నాగార్జున సాగర్. కులవృత్తి చేసుకునే అవకాశం కులవృత్తి మేము కుమ్మరే అండి. అయితే ఒకప్పుడు ముస్లిము ఇక్కడ జనం బాగా ఉన్న రోజుల్లో ఎక్కడి నుంచో వచ్చి సోన్ పాపిడి అని తెల్లగా ఉంటుంది పీస్ మిఠాయి. ఓకే. ఆ పీస్ మిఠాయి ఫస్ట్ నేను హోటల్లో పనిచేసేవాడిని. ఇక హోటల్లో తిన్న ప్లేట్లు కడగడం చేయడం చిన్నప్పుడు బాల్యంలో. అప్పుడు మంచి ఓల్డ్ సాంగ్స్ మహమ్మద్ రఫీ అటువంటి వాళ్ళు, మే దునియా భులా దూంగా తేరే చాహత్ మే, అలాంటి పాటలు. మార్వడి హోటల్ కాబట్టి హిందీ పాటలు వచ్చాయి బాగా. అవి చిప్పలు కడుక్కుంటూ నేను ఆ పాటలు వింటుండేవాడిని. నేర్చుకొని ఇక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏం పని చేస్తావయ్యా? నేను పీస్ మిఠాయి చేస్తా. ఆర్టీజీ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్. ఏ ఏజ్లో మ్యారేజ్ అయింది? నాకు 21-22 సంవత్సరాలు పడ్డాయి సార్. అప్పటికి మీరు పీస్ మిఠాయి అమ్ముతారు? అంటే ఆ పని అప్పటికి అమ్ముతూనే ఉన్నా, తయారు చేసి. చేతిలో వర్క్ ఉంటే ఎవరైనా పిల్లని ఇస్తారు. ఆస్తన్న ఉండాలి, పనన్న ఉండాలి, లేకుంటే లేకపోతే పెళ్లి కాదు, లేకుంటే చదవని ఉండాలి, పెళ్లి కాదు. ప్రధానమైంది విద్యన్న ఉండాలి, ఆర్థికపరమైన స్థిరపడన్న ఉండాలి, ఆస్తులన్న ఉండాలి. అలా పోషించుకుంటూ 2 పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకో. పెళ్ళి అంటే అది తప్పదు కదా సార్, అది ప్రవాహం. వివాహమే ప్రవాహం, అది ఆగదు. ముందుగా ఒక భక్తి గీతంతో మీ పాటలని కొనసాగిద్దాం. క్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకానిపాకవర సిద్ధి వినాయక.
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ సూపర్ శ్రీనివాస్ గారు. అంటే ఈ గమకాలు ఇవన్నీ మీరు ఎట్లా అంటే సంగీతం నేర్చుకున్నలాగా, సంగీతంలో ఏదో ఎక్స్పర్ట్ లాగా, సంగీతం నుంచి మీకు బాగా నాలెడ్జ్ ఉన్నట్టుగా పాడుతున్నారు. ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు? ఫస్ట్గా మీరు ఫస్ట్గా మాచర్ల పాటల పోటీలు ప్రథమంగా 22 సంవత్సరాల కింద స్టార్ట్ చేశారు. ఓకే, అంటే మీకు ఫస్ట్ దొరికిన వేదిక ఈయన మాచర్ల కమలాసనరావు గారు. ఓకే, అక్కడ ఫస్ట్ నేను పాడిన పాట దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయ్య అని భక్తి. ఒకసారి మాకోసం రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోరికలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య. ఈ పాటకు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అప్పుడు. అంటే మొత్తం మీరు భక్తి గీతాలు పాడుకుంటా, అంటే ఈ జానపదాల పాటలలో కూడా ఏమన్నా? జానపదాల్లో కూడా పాడిన ఇదివరకు. ఓ పిల్ల నిన్ను చూడగానే నా మనసంత ఉబ్బల ఆటాడుతుండేనే, ఓ పిల్ల ఇటు రావేలని నా వైపు ఒకసారి చూడవేలని అంటూ ఇలాంటివి కొన్ని కల్పితం చేసుకోనైనా పాడగలం. మీరు పీచ్ మిఠాయి అమ్మేటప్పుడు ఒక అబ్బాయి మీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇక్కడ పెట్టిరన్నారు కదా, ఆ పెట్టిన పాట ఏ పాట? అది గోరు వంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా, గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా, బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడదా, వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించదా, నందుడింట చిందులేసి అందమైన బాలుడే తనవాడై గోరు వంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా, ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన పడి లేచి అలలకు తీపి వలలకు లేని అలసట నీకేలా, నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిల పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో, అమ్మాయి అంటూ జాబిల్లమ్మ అబ్బాయి అంటూ సూర్యుడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో, ఎవరికి వారే యమునకు నీరే ఓ రేవు నీరు నావదంట నావు తోడు రేవుదంట పంచుకుంటే, గోరు వంక వాలగానే గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా. ఈ పాటని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవును సార్, అబ్బాయి తీసి యూట్యూబ్లో పెట్టిండు. వ్యాపారానికి పోయినప్పుడు పాడంకులు అన్నారు, వాడు వైరల్ చేస్తారు అనుకోలేదు. అంటే ఈ ఘంటసాల ఆతరణంలో ఉన్న పాటలు ఏమైనా పాడతారా? పాడతాను సార్. మీకు ఇష్టమైనది ఆ ఘంటసాల గారి పాట ఒకటి మాకోసం. ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో, నా భావనలో నా సాధనలో నా సాధనలో నా భావనలో నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో. ఇప్పుడు స్వాతి కిరణంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు స్వరాల ఒక సాంగ్ ఉంది. ఓకే.
సా సా రి గ మ పద ని సా ని ద ప మ గ రి స రి ఆ ఆ సంగీత సాహిత్య సమలం కృతే సంగీత సాహిత్య సమలం కృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలం కృతే స్వరరాగ పదయోగ సమభూషితే ఏ భారతి మనసా స్మరామి ఏ భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలం కృతే మీరు పాడుతా తీయగా సరిగమ పాల ఇందులో పార్టిసిపేట్ చేసిరా? ప్రయత్నం చేశాను సార్, ప్రయత్నం చేశాను. చేస్తే ఏం జరిగింది అంటే చదువు సంగీతం లేని కారణంగా వాళ్ళు కొంచెం అన్ఫిట్టెడ్గా చేశారు. ఏం పాడేది అక్కడ పోయినప్పుడు? అక్కడ ఫస్ట్ పాడిన పాట ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఈ పాటలు కొన్ని పాడాను. శంకరాభరణం, శ్రీరామదాసు, అన్నమయ్య ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలు చాలా వేదికల మీద పాడాను. ఓకే. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ చరణిదే సొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ చరణిదే సొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరికులకు నీవు వదనక అంతర్యామి అలసితి సొలసితి. ఈ అన్నమయ్య పాటలు, అన్నమయ్య పాట ఇది. అన్నమయ్య కీర్తనలు చాలా వేదికల మీద పాడాను సార్. మీరు ఈ పాట కాకుండా శ్రీరామదాస్ నుంచి కూడా ఒక పాట పాడారు. అవును సార్. మా కోసం ఆ పాట. అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణగనుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు వందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు త్రాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి. ఎన్టీ రామారావు సాంగ్స్ ఏమైనా పాడతారా? పాడతాం సార్. ఈ మేజర్ చంద్రకాంత్. ఓకే. పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అదిగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూడ్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికి నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల బుగ్గు పాలు తాగాడు కన్న భూమి వడిలోనే ఒరిగాడు. ఇలాంటి పాటలు బాలసుబ్రహ్మణ్యం గారి పాడతాను సార్. మీరు ఓవరాల్గా స్టేజ్ ఎక్కితే నాన్ స్టాప్గా ఎన్ని పాటలు పాడగలుగుతారు? ఒక 10 లేదా 5 లేదా 2. అవును. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇన్ని పాటలు పాడుతున్నారు, కాకపోతే సోషల్ మీడియా లేకపోవడం వల్ల మీరు ఎవరికి పరిచయం కాలే. అప్పట్లో మీడియా ఈ విరివిగా ఈ విధంగా ఉంటే అవును ఎప్పుడో వెలికి బయటపడేవాడిని చెప్పలేము. అవును. ఇప్పుడు ప్రస్తుతానికి మీ కుటుంబం ఎలా గడుస్తుంది, ఎట్లుంది? నా కుటుంబం ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మరి ఐఏఎస్ తెలంగాణ సలహాదారు కేవీ రమణాచారి గారు వారి దయ వల్ల నేను హరికథ నెలకొక్క ప్రోగ్రాం ఇస్తున్నారు భాష సాంస్కృతిక శాఖ. మరి చాలా చోట్ల నెలకొక్క ప్రోగ్రాం ఇస్తారు, 5,000 అకౌంట్లో వేస్తారు సార్. ఈ తెలంగాణ ఆంధ్ర విభజన అయిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని వెలివేసినట్లుగా చేశారు. ఇక మేము ఒంటరి పోరాటం చేస్తున్న సమయంలో మహానుభావుడు మమ్మల్ని ఆదరించాడు కేవీ రమణాచారి గారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, మరి మా అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. మరి ఏం చేస్తారో రేవంత్ రెడ్డి గారు, మరి వారి ఆధ్వర్యంలో మాకు ఏమైనా అవకాశాలు కల్పిస్తారా, మరి మేము కేవీ రమణాచారి గారి పాదాలు పట్టుకోవాలా అనేది మాకు అగమ్య గోచరంగా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశాన్ని కల్పించాలి. హరికథ అంతరించిపోతున్న మన ప్రాచీన కళ, హరికథలంటే అంతరించిపోతున్నాయి, వాటికి ఊపిరిని పోయాలి, మన భావి భారత యువతకు తెలపాలి. రేపు భావి తరాల వారికి మన ప్రాచీన కళల పట్ల అవగాహనను కల్పించాలి. అంతరించిపోతున్న ఈ తరుణంలో కాస్త మమ్మల్ని ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళని చేయబట్టి ఒడ్డుకు లాగినట్లుగా మమ్మల్ని లాగాలని చెప్పి వారికి నేను విన్నపం చేసుకుంటున్నాను సార్. సరే, ఇప్పుడు మీ నాన్నగారు అయితేంది, మీ అమ్మగారు, ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు లేనప్పటికీ ఒక తల్లిదండ్రుల మీద
ఏదైనా పాట పాడగలుగుతారా? మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నదే, అమ్మా నాన్న అమ్మా నన్ను కరుణించొద్దు నాన్న. ఈ సాంగ్ ఉంటుంది సార్. ఓకే. పాపాత్ములైన కొడుకులకు తల్లిదండ్రుల మాటలు నిర్లక్ష్యం చేసేవారికి ఈ పాట గుణపాఠంగా ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళు ఏమంటారు, ఈ జనరేషన్ చదువుకునే వాళ్ళు ఉంటారు, అవును, సంస్కారం ఉండదు. ఐ డోంట్ కేర్ డాడీ, నేను ఇంతే, ఐ డోంట్ కేర్, నేను ఇంతే, ఇలా వెళ్ళిపోతాను. చేతులు కాలినాక ఓ మై గాడ్ వాట్ ఈస్, మా తండ్రి చెప్పిన మాట నేను విననైతేనే, ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్, ఐ డోంట్ కేర్, ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్, ఐ డోంట్ కేర్ డాడీ, ఏదో జరిగింది సంథింగ్. అంటే మీరు చదివింది 3వ తరగతి కదా, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు? ఏదో సార్ కొద్దిగా ఎవరన్నా మాట్లాడుకుంటే వింటుంటాను. అతను ఏమంటున్నాడు దానికి అర్థమైందని మీలాంటి వాళ్ళని అడుగుతాను, అది అర్థం చేసుకుంటాను. ఓకే. హరికథలు అంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ హరికథలు చెప్తారు మీరు? హరికథలు అంటే సార్ ఇప్పుడు లేరు దయా వివర్జితులు, లేరు దుండగుల్, లేరు నిరక్షర కుక్షులు, లేరు అవివేకులు, తత్పురిన్. తత్పురిన్ అంటే ఆ పట్టణంలో, తత్పురి అనేది పట్టణం. తత్పురిన్. తత్పురిన్. యథా రాజ తదా ప్రజ. రాజు చక్రవర్తి ఉత్తముడైనప్పుడు ప్రజలు కూడా ఉత్తములుగానే మారిపోతారు. యథా రాజ తదా ప్రజ. ఆ రోజుల్లోనైతే 2 సార్లు కూర్చోండి అని చేయిరేస్తారు పిల్లలు. ఈ రోజుల్లో డిగ్రీలు చదివిన పిల్లలు కూడా లేడుబే అనే పరిస్థితి వచ్చేసింది. అంటే నిర్లక్ష్యపు ద్వారాని. మా అయ్య బుట్టాడు 4 ఎకరాలు కొన్నాడు, మా అన్న బుట్టాడు 2 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను ఆ ఉన్నదమ్మాను. ఇలాంటి కామెడీ అంటే మార్పులు రావడానికి జోక్స్ ఉంటాయి మాకు. హరికథ చెప్పుకుంటేనే చెప్తారు హరికథలు. ఒక స్త్రీ, ఒక యువతి అందాన్ని వర్ణిస్తున్నాడు ఒక కవి. ఓకే. అందులో ఆ ముంగురులు ముఖ సరోజంబుపై ఆ సరోజాలు, ఆ యొక్క కురులు ముఖం మీద వాలినప్పుడు తుమ్మదలు ఇవి మా జాతే అని వాలడానికి వస్తాయట. హరికథ అంటే అన్నీ ఉంటాయి అందులో, కలగూర గంప, జోక్స్ ఉంటాయి. అంటే ఈ పాత తరం పాటలు కాకుండా ఈ కొత్త తరం. నిద్రపోతున్న రాత్రి నడిగా, గుటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని, అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా, చందమామ నడిగా, ఆ చల్లగాలి నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని, అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా, ఓ అసలే ఒంటరితనం, అటుపై నిరీక్షణం, అరెరే పాపమని జాలిగా చూసే జనం, గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా, నన్నొదిలి నువ్వు ఉండగలవని నిజం చెప్పవమ్మా, అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని. ఇలాంటివి ఉంటుంటాయి.
నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరి విల్లులని ఎవరేవేవో అంటే ఎనని ఏం చెప్పను ఏవి చాలవని ఇలాంటి పాటలు కూడా ప్రిపేర్ అయిపోతుంటాం సార్. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు మీకు? వాళ్ళు ఎట్లా? నాకు ఒక పాప బాబు. ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు? పాప పెళ్లి చేశాను సార్. ఈ మధ్య డెలివరీ అయింది, ఇంట్లోనే ఉంటుంది పాప కూడా. ఇప్పుడు చదువుకున్నారా వాళ్ళు? అయ్యా చదువుకున్నారా? పాపకు MLT ఇంటర్ సెకండ్ ఇయర్ చేయించాను. ఓకే, సూపర్. కష్టపడి. బాబు? బాబు హైదరాబాదులో ఉంటాడు సార్. హైదరాబాదులో ఒక స్టూడియోలో ఫోటో స్టూడియోలో పెట్టాను. ఫోటోస్. అప్పటి పాటలకి ఇప్పటి పాటలకి వేరియేషన్ ఏముందంటారు? అంటే చూడండి, ఇప్పటి ఏ పాటను తీసేసేది ఏం లేదు. అంతా ట్రెండ్, అంతా తెలుగు అనేది మన సంస్కృతి పోతుంది, అంతా ఇంగ్లీష్ కల్చర్ వస్తుంది. డీజేలు పెట్టి ఐ వాంట్ దిస్ టైమ్ ఇమీడియట్లీ కమ్ అంటే ఇప్పుడు నాకు ఇమీడియట్గా నువ్వు కావాలి రా, ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ, కమాన్ ఇమీడియట్లీ. బుల్లెట్ బండికి వచ్చే తప్ప డుగ్గు 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 డుగ్గని అందాల దునియాలు చూపిస్తపా చిక్కు బుక్కు అంటూ ఇవన్నీ ఈ పాటలు అంతా. ఇక ఏముంది, నీ కళ్ళు నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఇది పర్వాలేదు, ఈ పాట కొద్దిగా పాడండి, అది కావాలి మాకు. ఇటు సిపాయా అంటూ ఈ పాట ప్రాక్టీస్ చేయాలి, చేస్తా. ఇది బాగుంటుంది. ఇంకేం కావాలే సాలే ఇది సాలే, ఇవన్నీ నేను కంఠం నేర్చుకోవాలి. ఓకే, ప్రేమ పాటలు పాత సినిమాలలో. ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే ప్రియా, అదొక ఆనందం. ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే అని పాట చాలా బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగుంటుంది సార్. నన్ను దోచుకుందుబట్టి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా రాజా నన్ను దోచుకుందుబట్టి. ఈ రకంగా నేను ఏదన్నా ఉంటే వెంటనే చూసుకుంటూ పాడగలను సార్. సో శ్రీనివాస్ గారు ఏ పాట అడిగినా కాదనుకుంటా లేదనుకుంటా వాడేది అద్భుతం. అసలు ఏంది అని అంటే, మీ ఇంటిలో ఏడుగురు అంటే మీ అందరికీ బ్లైండ్ అంటే కొంచెం ఉందనే విషయం తెలిసింది. పూర్వం మరి ఎలా వచ్చిందో, మరి మా తాతగారి వల్ల సంక్రమించిందా ఎట్లా అనేది తెలియదు. మా తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, చక్కనోళ్ళే. ఓకే, మరి మాకు ఈ వైకల్యం ఎట్లా వచ్చిందనేది మాకు అయోమయమే. ప్రతి ఒక్కరికి మాకు దృష్టిపరంగా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు పర్వాలేదా? కనపడుతుంది? ఇప్పుడు పర్వాలేదు సార్. ఒక్క కన్ను. ఓకే, ఒక్క కన్ను, ఇది మటుకు పూర్తిగా లేదు. అలా ఉంటుంది లైఫ్. అయితే ఇప్పుడు మీ కులవృత్తి అయిన కుమ్మరి పని అంటే కుండలు చేయటం, అంటే బోనాల పండుగలకు కానీ ఏ కార్యక్రమానికైనా మీరు ఖచ్చితంగా మా తండ్రి గారి హయాంలో వాళ్ళు చేసేవాళ్ళు కుండలు. ఇంకా ఈ జనరేషన్ కుండలు ఉపాధి పెద్దగా ఉండదు కదండి. అది మేము పెద్దగా చిన్న పనులు చేస్తాం. కుండలు తయారు చేయడం అంటే సారు మీద వానాలి, సర్వాలి, చాలా అది కష్టం. సో అయితే ఒక 28 years 28 సంవత్సరాలు ఆ పీచు మిఠాయి అమ్ముకుంటూ సైకిల్ మీదనే తన కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చిన శ్రీనివాస్ గారు ఈరోజు ప్రపంచానికి పరిచయం కాబోతున్నారు. ఆయన గాత్రం, ఆయన పాటలు, ఆయన మాటలు, నిజంగా ఆయన పలకరింపు కూడా ఎంత ఆప్యాయతంగా అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాల్సిన అవసరం లేదు. అయ్యా మా అయ్యా అన్నట్టుగా రండి, కూర్చోండి, తాగండి అని నిజంగా ఈ రోజుల్లో అంత ఆప్యాయతంగా, అంత ప్రేమగా మన బంధువులు కూడా పిలిచారు. కానీ అలాంటి గుణం కలిగిన ఈ శ్రీనివాస్ గారు మనకు పరిచయం కావడం కూడా నిజంగా మన అదృష్టం అని భావించవచ్చు మిత్రులారా. ఈయన ప్రత్యేకంగా చేసేది ఏంటంటే పీచు మిఠాయి అమ్మటమేమో ఇంటిని గడిపియటం, అప్పుడప్పుడు నేను వెళ్ళాలి, నా కళని నిరూపించుకోవాలని చిన్నప్పటి నుంచి, అంటే ఆయన 10 ఏళ్ల వయసు నుంచే
ఆయనకు ఒక కళ, ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో హరికథలు చెప్పడం, హరికథలు అంటే నిజంగా ఇప్పుడున్న కాలంలో హరికథలు అనేది ఎవరు వింటలేరు. ఎంతసేపు ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఈ యూట్యూబ్లు ఇవే తప్ప, డీజే సాంగ్స్ ఇవే తప్ప ఇంకేమీ హరికథలు అనేది ఎవరు చూడట్లేదని కూడా ఆయన మనకు చెప్పడం జరిగింది. నిజంగా హరికథలు అనేది అప్పట్లో గొప్పగా, అంటే మనం ఎలా ఉండాలి, మన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, మన కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, మన బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ఒక తోటి స్నేహితులతో ఎలా ఉండాలి అనేది ఆ హరికథల్లోనే అర్థమయ్యేలాగా చెప్పేదన్నమాట. హరికథ అనేది దేవుళ్ళంటే ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన సంస్కృతి అంటే ఏందనేది మనకు హరికథ నుంచి అప్పట్లో గ్రామాలలో మామూలుగా చెట్ల కింద అయితేంది, ఊరు గ్రామాలలో గ్రామ పంచాయతీ దగ్గర అయితేంది చెప్పేటి కార్యక్రమే హరికథ. ఆ హరికథని ఇప్పటికీ బ్రతికిస్తూ ఆయన కళను నిరూపించుకుంటూ నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో ఒక చిన్న గృహం నందు వాళ్ళ ఫ్యామిలీని గడిపించుకుంటూ ఆయన జీవన విధానాన్ని గడిపిస్తున్న శ్రీనివాస్ గారు ఈరోజు ఫైనల్గా మొన్నటి వరకు ఆయన కొంచెం కంటి చూపు కూడా బ్లైండ్ ఉండే, దాన్ని కూడా ఆయనకు వచ్చిన పింఛన్ ద్వారా పోగు చేసుకొని అంతో ఇంతో కూడబెట్టుకొని రీసెంట్గా ఆ కంటి ఆపరేషన్ చేసుకున్నారంట. సో నిజంగా బ్యాడ్ లక్. ఇలాంటి కళాకారులకి అలాంటి రావడం కూడా మనం ఈ విషయాన్ని బాధాకరంగా తీసుకోవాల్సిందే. సో ఈయనకి మా ఛానల్ నుంచి ఎంతో కొంత సహాయం చేసే ప్రయత్నం కూడా చేస్తాం. మీరు కూడా శ్రీనివాస్ గారికి మన వంతుగా సాయం చేయాలి నిజంగా. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చాం మిత్రులారా, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి పరిస్థితి చూస్తే ఒక చిన్న సందు నుంచి లోపలికి వెళ్తే ఏం లేదు, చిన్న గృహం, అది రాళ్ళతో కట్టిన గృహం. అది ఎప్పుడో వెనకట కట్టిందంట, ఆయన చిన్నతనంలో వాళ్ళ తాతల్లో తండ్రిలో కట్టినది. అది అట్లా అంటే వీళ్ళకు అప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణం పక్కన నందికొండ అనే ఒక ఊరు, నాగార్జున సాగర్ అనే పేరు నిర్మాణం అనేది నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించిన తర్వాత జరిగినది. అంతకుముందు నందికొండ అనే ఊరిలో వీళ్ళు నివాసం గడిపేది. అడవి చుట్టూ పులులు, సింహాలు, మొత్తం జంతువులు తిరిగే ఈ ప్రాంతంలో ఆయన జీవించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడం, ఈ ప్రపంచానికి పరిచయం కావడం నిజంగా గర్వించాల్సిన విషయం. సో కాబట్టి మనము మన వంతుగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మనం కూడా మనం శ్రీనివాస్ గారికి ఎంతో కొంత సహాయం చేయండి. మేము కింద వీడియోలో ఆయన అకౌంట్ నెంబర్, ఫోన్పే పెడతాం. మీకు సాయమైనంతగా, చేతనైనంతగా సహాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళని కావాలని కోరుకుంటున్నాం మిత్రులారా. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే ఆడియన్స్, ఈ వీడియో చూస్తున్నవారు ఏమైనా నాలో తప్పులు ఉంటే, నిన్న మన భజన కార్యక్రమాల్లో పాల్గొని టోన్ కొంచెం అటు ఇటు ఉన్నది, ఇంకొకసారి మాకు అవకాశం కల్పిస్తే మా మిత్రులు మంచి చక్కటిగా టూన్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక 10 పాటలు మీకు కనీసం నాన్ స్టాప్గా పాడి నేను వినిపిస్తాను. పెద్దలకు నమస్కారం, క్షమించాలి.